హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఓజస్వి క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సింపుల్ కుర్తీ, డ్రెస్ ఆర్ సూట్ని కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవడం కోసం మనం బాడీ మెజర్మెంట్స్ని ఏ విధంగా తీసుకోవాలి అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ నేను మన టైలరింగ్ కోర్స్లో క్లాస్ 10లో మెజర్మెంట్స్ అనేది ఏ విధంగా తీసుకోవాలో కుర్తీ కోసం ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ ఆ వీడియోలో నేను స్మాల్ టాయ్ని యూజ్ చేసుకుని మెజర్మెంట్స్ అనేది ఏ విధంగా తీసుకోవాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో మానిక్యూర్ని చూపిస్తూ మీకు బాడీ మెజర్మెంట్స్ అనేది ఏ విధంగా తీసుకోవాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం బాడీ మెజర్మెంట్స్ని తీసుకునే ముందు మనకి అసలు ఏ మెజర్మెంట్స్ కావాలి అనేది ఒక మెజర్మెంట్ షీట్ని మనం ప్రిపేర్ చేసుకుని పెట్టుకోవాలన్నమాట. ఆ మెజర్మెంట్ షీట్ని ప్రిపేర్ చేసుకుని పెట్టుకొని అప్పుడు మనం ఒక్కొక్క మెజర్మెంట్ని మెజర్ చేసుకుని ఆ వాల్యూ ఎంత వస్తుందో వాల్యూస్ని మనం ఇక్కడ నోట్ చేసుకోవాలి. ముందుగా మనకి ఏ మెజర్మెంట్స్ కావాలి, మన మెజర్మెంట్ షీట్ అనేది మనం ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూద్దాం. ఏ సింపుల్ కుర్తీ, డ్రెస్ ఆర్ సూట్ అని హెడ్డింగ్ పెట్టుకోవాలి. నెక్స్ట్ మెజర్మెంట్ షీట్ అని హెడ్డింగ్ పెట్టుకుని మనకి ఏ మెజర్మెంట్ కావాలి అంటే మనం ఒక కుర్తీని స్టిచ్ చేసుకుంటున్నాం కదా, సింపుల్ కుర్తీని స్టిచ్ చేసుకునేటప్పుడు మనకి ఏ మెజర్మెంట్స్ కావాలి అనేది ఒక మెజర్మెంట్ షీట్ని ప్రిపేర్ చేసుకోవాలి. సో ఆ మెజర్మెంట్ షీట్ అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట. మెజర్మెంట్ షీట్ అని హెడ్డింగ్ పెట్టుకొని మనకి ఏ మెజర్మెంట్ కావాలి అనేది ఈ విధంగా ఒక పేపర్ మీద నోట్ చేసుకొని పెట్టుకోవాలి. ఫస్ట్ మెజర్మెంట్ ఫుల్ లెంత్, సెకండ్ వన్ షోల్డర్, థర్డ్ వన్ ఆర్మ్ రౌండ్, ఫోర్త్ వన్ చెస్ట్ లెంత్, ఫిఫ్త్ వన్ వేస్ట్ లెంత్, సిక్స్త్ వన్ హిప్ లెంత్, సెవెంత్ వన్ అప్పర్ చెస్ట్ రౌండ్, ఎయిత్ వన్ మిడిల్ చెస్ట్ రౌండ్, నైన్త్ వన్ వేస్ట్ రౌండ్, 10th వన్ హిప్ రౌండ్, 11th వన్ ఫ్రంట్ నెక్ డెప్త్, 12th వన్ బ్యాక్ నెక్ డెప్త్, 13th వన్ స్లీవ్ లెంత్, 14th వన్ స్లీవ్ ఎండ్ రౌండ్. ఈ విధంగా మనం ఒక సింపుల్ డ్రెస్ని స్టిచ్ చేసుకోవాలి అంటే మనకి ఈ మెజర్మెంట్స్ అన్నీ తెలియాలన్నమాట. సో ఈ మెజర్మెంట్స్ అన్నిటిని ఒక షీట్ మీద రాసుకుని ఉంచుకుని ఇప్పుడు మనం బాడీ మీద మెజర్ చేసుకుని మనకి ఒక వాల్యూ వస్తుంది. ఎంత వాల్యూ వస్తే ఆ వాల్యూని మనం ఇక్కడ నోట్ చేసుకుందాం. ఇప్పుడు మీకు మానిక్యూర్ని యూజ్ చేసుకుని మెజర్మెంట్స్ అనేది ఏ విధంగా తీసుకోవాలి అనేది చూపిస్తాను. ఫస్ట్ మనం మెజర్మెంట్స్ని మెజర్ చేసుకోవడానికి టేప్ని యూజ్ చేస్తాం కదా, ఈ టేప్ని యూజ్ చేసుకునేటప్పుడు టేప్ని కూడా మనం ఇలా స్టిఫ్గా హోల్డ్ చేసుకుని పెట్టుకోవాలన్నమాట. మనం ఇలా కొంచెం లూజ్గా ఉంచి మనం మెజర్ చేయకూడదు. టేప్ అనేది ఎప్పుడు ఇలా స్టిఫ్గా పట్టుకోవాలి, ఓకేనా? అండ్ ఫస్ట్ మెజర్మెంట్ మనకి ఫస్ట్ మెజర్మెంట్ ఏముంది, లెంత్ అన్నమాట. ఫుల్ లెంత్. ఫుల్ లెంత్ అంటే మనం లెంత్ అనేది ఎంత పెట్టుకుంటున్నాం అనేది అది మన చాయిస్, ఓకేనా? ఆ లెంత్ని ఏ విధంగా మెజర్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. మనం ఫుల్ లెంత్ని మెజర్ చేసుకోవడానికి టేప్ని ఈ షోల్డర్ పాయింట్ ఉంది చూడండి, షోల్డర్ జాయింట్ దగ్గర పెట్టుకోవాలి. ఎగ్జాక్ట్గా షోల్డర్ జాయింట్ దగ్గర టేప్ని పెట్టుకొని ఈ విధంగా కిందకి మీకు లెంత్ ఎంత కావాలంటే అంత. కొంతమంది నీకి కిందకి పెట్టుకుంటారు, కొంతమంది నీకి పైకి పెట్టుకుంటారు, కొంతమంది ఇంకా చాలా కొంచెం కిందకి వరకు పెట్టుకుంటారు. మీకు లెంత్ ఎంత వరకు కావాలో అనేది ఈ విధంగా చూసుకోవాలి. కానీ టేప్ యొక్క స్టార్టింగ్ పాయింట్ మాత్రం ఈ షోల్డర్ జాయింట్ ఉంది చూడండి, ఆ షోల్డర్ జాయింట్ దగ్గరే ఉండాలి. కరెక్ట్గా ఈ షోల్డర్ జాయింట్ దగ్గర టేప్ని పెట్టుకొని టేప్ని ఈ విధంగా బాడీ నుంచి కిందకి ఈ విధంగా పెట్టుకుంటూ లెంత్ అనేది మీకు ఎంత కావాలి అనేది అంత మీరు నోట్ చేసుకుని పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను నా కుర్తీ యొక్క లెంత్ అనేది 40 ఇంచెస్ కావాలి అనుకుంటున్నాను. సో నేను ఫుల్ లెంత్ అనేది 40 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మనం లెంత్ని మెజర్ చేసుకున్నాం కదా, 40 ఇంచెస్ వచ్చింది నాకు. సో మనం ఫుల్ లెంత్ ప్లేస్లో ఇక్కడ 40 ఇంచెస్ అని నెంబర్ని నోట్ చేసుకోవాలి. నేను ఇక్కడ నా ఫుల్ లెంత్ ప్లేస్లో 40 ఇంచెస్ అని నోట్ చేసుకుని పెట్టుకున్నాను. నెక్స్ట్ సెకండ్ మెజర్మెంట్ షోల్డర్ మెజర్మెంట్. మనం షోల్డర్ కోసం మెజర్ చేసుకునేటప్పుడు ఎప్పుడు బాడీకి బ్యాక్ సైడ్లో మెజర్ చేసుకోవాలి. అంటే ఇక్కడ చూడండి, మనం బాడీ బ్యాక్ సైడ్ ఇది,
ఈ బాడీ బ్యాక్ సైడ్ లో షోల్డర్స్ ని మెజర్ చేసుకోవాలి. మనం షోల్డర్స్ ని మెజర్ చేసుకునేటప్పుడు ఇక్కడ చూడండి, ఇది మన లెఫ్ట్ సైడ్ షోల్డర్ నుంచి ఇది మన రైట్ సైడ్ షోల్డర్ పాయింట్. ఈ లెఫ్ట్ సైడ్ షోల్డర్ నుంచి రైట్ సైడ్ షోల్డర్ వరకు టేపుని కరెక్ట్ గా హోల్డ్ చేయాలన్నమాట. అంటే చూడండి, టేప్ని ఈ విధంగా పెట్టుకోవాలి. లెఫ్ట్ సైడ్ షోల్డర్ పాయింట్ దగ్గర టేప్ని పెట్టుకుని మన రైట్ సైడ్ షోల్డర్ పాయింట్ దగ్గర వరకు ఎగ్జాక్ట్ గా ఈ విధంగా పెట్టుకోవాలి. లెఫ్ట్ సైడ్ షోల్డర్ పాయింట్ నుంచి రైట్ సైడ్ షోల్డర్ పాయింట్ వరకు టేప్ని ఈ విధంగా పెట్టుకొని వాల్యూ ఎంత వచ్చిందో చూసుకోవాలి. మనం కంపల్సరిగా ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన మెయిన్ పాయింట్, షోల్డర్స్ ని మెజర్ చేసుకునేటప్పుడు బాడీకి బ్యాక్ సైడ్ లో మాత్రమే మెజర్ చేసుకోవాలి. సో ఇక్కడ నాకు షోల్డర్ వాల్యూ ఎంత వచ్చింది, నాకు ఇక్కడ 14 ఇంచెస్ వచ్చింది. ఇక్కడ చూసారా, లెఫ్ట్ సైడ్ షోల్డర్ పాయింట్ నుంచి రైట్ సైడ్ షోల్డర్ పాయింట్ వరకు టేప్ ని నేను స్ట్రైట్ గా హోల్డ్ చేశాను. ఇలా కొంచెం లూజ్ గా హోల్డ్ చేయకూడదు, స్ట్రైట్ గా పట్టుకోవాలి. ఈ విధంగా స్ట్రైట్ గా పట్టుకుంటే నా షోల్డర్ వాల్యూ అనేది నాకు 14 ఇంచెస్ వచ్చింది. సో ఇక్కడ నేను నా షోల్డర్ వాల్యూ 14 ఇంచెస్ అని నోట్ చేసుకుంటున్నాను. ఇక్కడ నా షోల్డర్ వాల్యూ 14 ఇంచెస్ అని చెప్పి ఇక్కడ నేను 14 ఇంచెస్ నోట్ చేసుకుని పెట్టుకున్నాను. నెక్స్ట్ థర్డ్ మెజర్మెంట్, ఆర్మ్ రౌండ్ మెజర్మెంట్. మనం ఆర్మ్ రౌండ్ ని మెజర్ చేసుకోవడానికి ఇక్కడ చూడండి, ఇది మన ఆర్మ్ రౌండ్ చుట్టూ టేప్ని పెట్టుకొని వాల్యూ ఎంత వచ్చిందో మనం మెజర్ చేసుకోవాలి. టేప్ని ఈ విధంగా ఆర్మ్ రౌండ్ చుట్టూ పెట్టుకోవాలి. టేప్ని మనం ఈ విధంగా ఆర్మ్ రౌండ్ చుట్టూ పెట్టుకుని కరెక్ట్గా వాల్యూ ఎంత వచ్చిందో మెజర్ చేసుకోవాలి. అండ్ మనం ఆర్మ్ రౌండ్ని మెజర్ చేసుకునేటప్పుడు ఎప్పుడు హ్యాండ్ అనేది ఈ విధంగా కిందకే ఉంచాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను నా హ్యాండ్ని ఇలా కిందకే పెట్టాను, స్ట్రైట్ గా కిందకే ఉండాలన్నమాట. హ్యాండ్ అనేది ఇలా కొంచెం ఇలా బెండ్ చేసి ఉండకూడదు. ఇలా కిందకి పెట్టుకొని టేప్ని మన ఆర్మ్ రౌండ్ చుట్టూ పెట్టుకొని ఎగ్జాక్ట్ గా వాల్యూ ఎంత వస్తుందో మనం మెజర్ చేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, నేను ఆర్మ్ రౌండ్ చుట్టూ టేప్ని పెట్టి వాల్యూని మెజర్ చేస్తే నాకు 16 ఇంచెస్ వచ్చింది. సో నా ఆర్మ్ రౌండ్ 16 ఇంచెస్ అని నేను నోట్ చేసుకుంటున్నాను. ఆర్మ్ రౌండ్ ప్లేస్ లో నేను 16 ఇంచెస్ అని నోట్ చేసుకుని పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ మెజర్మెంట్స్, లెంత్ మెజర్మెంట్స్, చెస్ట్ లెంత్, వేస్ట్ లెంత్, హిప్ లెంత్. ఈ చెస్ట్ లెంత్, వేస్ట్ లెంత్, హిప్ లెంత్ అంటే ఏంటంటే, ఇప్పుడు మీరు చెస్ట్ రౌండ్ ని మెజర్ చేసుకోవాలి. ఆ చెస్ట్ రౌండ్ అనేది ఎక్కడ మెజర్ చేసుకోవాలి అనేది మనకు తెలియాలి కదా బాడీలో, ఇక్కడ నుంచి ఇక్కడికా. సో ఆ చెస్ట్ రౌండ్ ఎక్కడ మెజర్ చేసుకోవాలి అని తెలియడం కోసం చెస్ట్ లెంత్ ని మనం మెజర్ చేసుకుంటాం. అదే విధంగా వేస్ట్ రౌండ్ ఉంది. వేస్ట్ రౌండ్ ని మీరు ఎక్కడ మెజర్ చేసుకుంటారు, ఇక్కడ తెలియదు మనకి కరెక్ట్ గా. అది తెలియడం కోసం మనం వేస్ట్ లెంత్ ని ముందుగా మెజర్ చేసుకోవాలన్నమాట. సేమ్ అదే విధంగా హిప్ రౌండ్ ని మనం మెజర్ చేసుకుంటాం. ఆ హిప్ రౌండ్ ని మెజర్ చేసుకునేటప్పుడు హిప్ రౌండ్ అనేది మనం ఎక్కడ మెజర్ చేసుకోవాలి అని మనకు తెలియాలి కదా. సో అందుకోసం హిప్ లెంత్ ని కూడా ముందు మనం మెజర్ చేసుకుని పెట్టుకోవాలి. వీటిని లెంత్ మెజర్మెంట్స్ అంటారు. చెస్ట్ లెంత్, వేస్ట్ లెంత్, హిప్ లెంత్, వీటిని లెంత్ మెజర్మెంట్స్ అంటారనమాట. అదే విధంగా అప్పర్ చెస్ట్ రౌండ్, మిడిల్ చెస్ట్ రౌండ్, వేస్ట్ రౌండ్, హిప్ రౌండ్, వీటిని రౌండ్ మెజర్మెంట్స్ అంటారు. సో ముందుగా మనం లెంత్ మెజర్మెంట్స్ ని మెజర్ చేద్దాం. ఫస్ట్ వన్ ఏంటి, లెంత్ మెజర్మెంట్స్ లో చెస్ట్ లెంత్. చెస్ట్ యొక్క లెంత్ ని ముందుగా మనం మెజర్ చేసుకోవాలి. చెస్ట్ యొక్క లెంత్ ని మెజర్ చేయడం కోసం టేప్ ని మనం షోల్డర్ పాయింట్ దగ్గర పెట్టాలి. కరెక్ట్ గా షోల్డర్ పాయింట్ దగ్గర టేప్ ని పెట్టుకొని ఇక్కడ నుంచి ఇక్కడ చూడండి, మన మిడిల్ చెస్ట్ రౌండ్ ఉంది కదా, ఈ మిడిల్ చెస్ట్ రౌండ్ లో హైయెస్ట్ పాయింట్ ఎక్కడుంది అంటే బర్స్ట్ పాయింట్ అన్నమాట. మనం మిడిల్ చెస్ట్ రౌండ్ లో హైయెస్ట్ పాయింట్ వరకు ఎంత వచ్చిందో వాల్యూ చూసుకోవాలి. షోల్డర్ పాయింట్ నుండి మన మిడిల్ చెస్ట్ రౌండ్ లో హైయెస్ట్ పాయింట్ ఎక్కడ వచ్చిందో అది మన చెస్ట్ లెంత్ అన్నమాట. ఇక్కడ నాకు ఈ షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి ఈ మిడిల్ చెస్ట్ రౌండ్ ఉంది కదా, ఈ మిడిల్ చెస్ట్ రౌండ్ లో హైయెస్ట్ బర్స్ట్ పాయింట్ అన్నమాట. ఇక్కడ చూస్తే ఆ బర్స్ట్ పాయింట్ ఎక్కడ వచ్చింది, నాకు 10 ఇంచెస్ దగ్గర వచ్చింది. సో ఇక్కడ నేను చెస్ట్ లెంత్ అనేది 10 ఇంచెస్ దగ్గర వచ్చింది అని మార్క్ చేసుకోవాలి.
సో చెస్ట్ లెంత్ 10 ఇంచెస్. నెక్స్ట్ మనం వేస్ట్ లెంత్ ని మార్క్ చేసుకుంటాం. వేస్ట్ లెంత్ కోసం మార్క్ చేసుకునేటప్పుడు కూడా టేప్ ని షోల్డర్ పాయింట్ ఉంది కదా అక్కడే పెట్టుకోవాలి. అక్కడి నుంచి మనం వేస్ట్ లెంత్ చూసారా, ఈ వేస్ట్ లెంత్ అనేది మనకి హైట్ బట్టి ఉంటుంది. మ్యాక్సిమం మనం 5, 5.1, 5.2, 5.3 ఈ రేంజ్ లో ఉన్న వాళ్ళందరికీ చెస్ట్ లెంత్ కోసం 10 ఇంచెస్, వేస్ట్ లెంత్ కోసం 14 ఇంచెస్, హిప్ లెంత్ కోసం 21 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది కరెక్ట్ గా. కొంచెం హైట్ ఉంటారనమాట, అంటే 5.4, 5.5, 5.6 అలా హైట్ ఉన్న వాళ్ళు చెస్ట్ లెంత్ అనేది ఒక 10.5 ఇంచ్ నుండి 11 ఇంచెస్, అదే విధంగా వేస్ట్ లెంత్ అనేది 14.5 ఇంచ్ 15 ఇంచెస్, హిప్ లెంత్ అనేది 21.5 ఇంచ్ 22 ఇంచెస్ వరకు పెట్టుకోవచ్చు. మిగిలినదంతా అందరికి ఈక్వల్ గానే ఉంటుంది. లెంత్ అనేది హైట్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనం చెస్ట్ లెంత్ కోసం 10 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, వేస్ట్ లెంత్ కోసం ఇక్కడ అంటే కరెక్ట్ గా చూడండి, ఇక్కడ నుంచి వేస్ట్ లెంత్ అనేది 14 ఇంచెస్ పెట్టుకోవచ్చు. 13.5, 14 ఆర్ 14.5 ఎక్కడైనా అది మన చాయిస్ అనమాట. ఎగ్జాక్ట్ గా ఇప్పుడు చెస్ట్ లెంత్ మార్క్ చేసుకున్నాం కదా, దాని నుంచి కిందకి ఒక 4 ఇంచెస్ దగ్గర యాడ్ చేసుకుంటే సరిపోతుంది వేస్ట్ లెంత్ కోసం. చూసారా, షోల్డర్ పాయింట్ నుండి 14 ఇంచెస్ దగ్గర మన వేస్ట్ లెంత్ కోసం మనం మార్క్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం వేస్ట్ లెంత్ అనేది 14 ఇంచెస్ అని నోట్ చేసుకోవాలి. ఇక్కడ వేస్ట్ లెంత్ అనేది 14 ఇంచెస్ అని నోట్ చేస్తున్నాను. నెక్స్ట్ మనం హిప్ లెంత్ ని మార్క్ చేసుకోవాలి. హిప్ లెంత్ అనేది మనం బాడీకి బ్యాక్ సైడ్ లో మార్క్ చేసుకుంటాం అనమాట. చూడండి, షోల్డర్ జాయింట్ పాయింట్ దగ్గర టేప్ ని పెట్టుకొని మీ హిప్ రౌండ్ ఉంది కదా, హిప్ రౌండ్ లో కూడా హైయెస్ట్ పాయింట్ ఎక్కడ వస్తుందో చూసుకోవాలి. ఈ షోల్డర్ పాయింట్ నుంచి హిప్ రౌండ్ లో హైయెస్ట్ పాయింట్ ఇక్కడ చూడండి, నాకు 21 ఇంచెస్ వచ్చింది. సో నేను 21 ఇంచెస్ అని హిప్ లెంత్ కోసం మార్క్ చేసుకుంటున్నాను. టేప్ ని ఎప్పుడూ ఈ విధంగా స్ట్రైట్ గా పెట్టుకోవాలి అండ్ షోల్డర్ పాయింట్ దగ్గర టేప్ ని పెట్టుకొని మనం చెస్ట్ లెంత్, వేస్ట్ లెంత్, హిప్ లెంత్ ని మెజర్ చేసుకోవాలి. ఇక్కడ నాకు హిప్ లెంత్ కోసం నేను 21 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. హిప్ లెంత్ 21 ఇంచెస్ అని నోట్ చేసుకుని పెట్టుకోవాలి. నెక్స్ట్ మెజర్మెంట్ అప్పర్ చెస్ట్ రౌండ్. అప్పర్ చెస్ట్ రౌండ్ అంటే ఇక్కడ మన ఆర్మ్ రౌండ్ ఉంది చూడండి, ఈ ఆర్మ్ రౌండ్ దగ్గర ఇది అనమాట అప్పర్ చెస్ట్. ఇది మనకి మిడిల్ చెస్ట్, దాని పైన ఉండేదాన్ని అప్పర్ చెస్ట్ అంటారు. సో ఈ అప్పర్ చెస్ట్ రౌండ్ ని మెజర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం అప్పర్ చెస్ట్ రౌండ్ ని మెజర్ చేసుకునేటప్పుడు మనం టేప్ ఉంది కదా, ఈ టేప్ ని ఈ విధంగా బ్యాక్ సైడ్ నుంచి తెచ్చుకొని చూడండి ఈ విధంగా ఫ్రంట్ సైడ్ కి తీసుకురావాలి. ఈ విధంగా బ్యాక్ సైడ్ నుంచి ఇలా, ఇది మనకి అప్పర్ చెస్ట్ రౌండ్. ఇక్కడ మనం అప్పర్ చెస్ట్ రౌండ్ ని మెజర్ చేసుకునేటప్పుడు మరీ టైట్ గా కాదు, అదే విధంగా లూజ్ గా కాదు, ఈ విధంగా పట్టుకోవాలి. లోపలికి 1 ఫింగర్ పెట్టుకొని ఈ విధంగా మనం టేప్ ని హోల్డ్ చేసుకుని మీకు అక్కడ వాల్యూ ఎంత వచ్చిందో అంత వాల్యూని నోట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇక్కడ నాకు అప్పర్ చెస్ట్ రౌండ్ అనేది 36 ఇంచెస్ వచ్చింది. సో నేను 36 ఇంచెస్ అని నోట్ చేసుకుంటున్నాను. అప్పర్ చెస్ట్ రౌండ్ ప్లేస్ లో మనం 36 ఇంచెస్ అని నోట్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం మిడిల్ చెస్ట్ రౌండ్ ని మెజర్ చేసుకోవాలి. మిడిల్ చెస్ట్ రౌండ్ అంటే ఇదనమాట, మన బర్స్ట్ పాయింట్ ని ఇంక్లూడ్ చేసుకుంటూ వాల్యూ ఎంత వస్తుందో మనం మెజర్ చేసుకోవాలి. దానికోసం కూడా మనం టేప్ ని ఈ విధంగా బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్ సైడ్ కి తీసుకురావాలి. టేప్ ని ఈ విధంగా బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్ సైడ్ కి పెట్టుకోవాలి. మరీ టైట్ గా కాదు, లూజ్ గా కాదు, సేమ్ అప్పర్ చెస్ట్ రౌండ్ ని ఏ విధంగా మెజర్ చేసుకున్నామో అదే విధంగా ఇక్కడ మనకి బర్స్ట్ పాయింట్ ఇంక్లూడ్ అవ్వాలన్నమాట. ఎగ్జాక్ట్ గా మనం బర్స్ట్ పాయింట్ ని ఇంక్లూడ్ చేస్తూ మిడిల్ చెస్ట్ రౌండ్ ఎంత వచ్చిందో వాల్యూని మనం నోట్ చేసుకోవాలి. ఇక్కడ కూడా మనం ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట. లోపలికి 1 ఫింగర్ వెళ్ళాలి, అంతేగాని మరి టైట్ గా లూజ్ గా పెట్టుకోకూడదు. ఈ విధంగా ఉండాలన్నమాట. బ్యాక్ సైడ్ నుంచే టేప్ ని మనం పెట్టుకొని ఫ్రంట్ సైడ్ కి తెచ్చుకోవాలి. తెచ్చుకుంటే మనకి కరెక్ట్ గా వాల్యూ అనేది వస్తుంది అనమాట. ఇక్కడ నాకు ఎంత వాల్యూ వచ్చిందంటే 38 ఇంచెస్ వచ్చింది నా మిడిల్ చెస్ట్ రౌండ్ వాల్యూ. సో నేను 38 ఇంచెస్ మిడిల్ చెస్ట్ రౌండ్ అని నోట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ మెజర్మెంట్ వేస్ట్ రౌండ్ మెజర్మెంట్. ఇప్పుడు మనం వేస్ట్ లెంత్ ని మెజర్ చేసాం కదా, షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి టేప్ ని పెట్టుకొని
14 ఇంచెస్ వరకు వేస్ట్ లెంత్ ని మెజర్ చేసుకున్నాం. ఆ 14 ఇంచెస్ ఎక్కడ వచ్చిందో చూసుకోండి, ఇక్కడికి వచ్చింది నాకు. సో దీని చుట్టూ టేప్ ని పెట్టుకుని వాల్యూ ఎంత వచ్చిందో వేస్ట్ రౌండ్ ని మెజర్ చేయాలి. సేమ్ టేప్ ని ఈ విధంగా బ్యాక్ సైడ్ నుండి ఫ్రంట్ సైడ్ కి తీసుకురావాలి. ఈ విధంగా టేపుని బ్యాక్ సైడ్ నుండి ఫ్రంట్ సైడ్ కి పెట్టుకొని మనకి వేస్ట్ రౌండ్ కి వాల్యూ ఎంత వచ్చిందో మనం చూసుకోవాలన్నమాట. టేప్ని ఈ విధంగా పెట్టుకోవాలి, బ్యాక్ సైడ్ నుండి ఫ్రంట్ సైడ్ కి రావాలి. అండ్ మనం టేప్ని పెట్టుకునేటప్పుడు ఒక ఫింగర్ లోపలికి వెళ్ళాలి, మరీ టైట్ గా కాదు, లూజ్ గా కాదు. వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా పెట్టుకుంటే మీకు ఒక వాల్యూ వస్తుంది. ఎంత వచ్చిందో వాల్యూని మనం నోట్ చేసుకోవాలి. నాకు 32 ఇంచెస్ వచ్చింది నా వేస్ట్ రౌండ్ వాల్యూ. సో వేస్ట్ రౌండ్ కోసం నేను 32 ఇంచెస్ దగ్గర నోట్ చేసుకుంటున్నాను. వేస్ట్ రౌండ్ దగ్గర 32 ఇంచెస్ అని నోట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ మెజర్మెంట్ హిప్ రౌండ్ మెజర్మెంట్. హిప్ రౌండ్ ని మెజర్ చేసుకునేటప్పుడు కూడా ఇక్కడ చూడండి, మనకి హిప్ రౌండ్ బ్యాక్ సైడ్ లో మనకి హిప్ రౌండ్ దగ్గర హైయెస్ట్ పాయింట్ ఉంటుంది. ఆ హైయెస్ట్ పాయింట్ చుట్టూ టేప్ ని పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా మనం హిప్ రౌండ్ చుట్టూ టేప్ ని పెట్టుకొని మనం ఎంత వాల్యూ వచ్చిందో నోట్ చేసుకోవాలి. ఇక్కడ నా హిప్ రౌండ్ చుట్టూ వాల్యూ అనేది 40 ఇంచెస్ వచ్చింది. సో నేను ఇక్కడ 40 ఇంచెస్ అని నోట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ మనం నెక్ డెప్త్ ని మెజర్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ డెప్త్, బ్యాక్ నెక్ డెప్త్. ఫస్ట్ మనం ఫ్రంట్ నెక్ డెప్త్ ని మెజర్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ డెప్త్ ని మెజర్ చేసుకునేటప్పుడు టేప్ అనేది మన ఈ షోల్డర్ పాయింట్ ఉంది చూడండి, కరెక్ట్ గా అక్కడ పెట్టుకోవాలన్నమాట. టేప్ ని ఈ విధంగా షోల్డర్ పాయింట్ దగ్గర పెట్టుకొని మనం నెక్ డెప్త్ ని మెజర్ చేసుకునేటప్పుడు ఇలా స్ట్రైట్ గా కాకుండా టేప్ ని ఈ విధంగా క్రాస్ గా పెట్టుకోవాలి. ఈ విధంగా షోల్డర్ పాయింట్ నుండి టేప్ ని క్రాస్ గా పెట్టుకొని నెక్ డెప్త్ ఎంత కావాలో అనేది అంత పెట్టుకోవచ్చు. కొంతమందికి 5.5 ఇంచెస్, కొంతమందికి 6.5, 7 ఇంచెస్ వరకు కూడా ఫ్రంట్ నెక్ డెప్త్ అనేది మనం పెట్టుకోవచ్చు. కానీ టేప్ అనేది షోల్డర్ పాయింట్ దగ్గర ఉండాలి. షోల్డర్ పాయింట్ నుండి ఈ విధంగా క్రాస్ గా పెట్టుకొని నెక్ డెప్త్ అనేది మనం మెజర్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఫ్రంట్ నెక్ డెప్త్ అనేది 6 ఇంచెస్ పెట్టుకుందాం అనుకుంటున్నాను. సో ఫ్రంట్ నెక్ డెప్త్ ప్లేస్ లో 6 ఇంచెస్ అని నోట్ చేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా బ్యాక్ నెక్ డెప్త్ ని మెజర్ చేసుకునేటప్పుడు బాడీకి బ్యాక్ సైడ్ లో మెజర్ చేసుకోవాలి. బాడీకి బ్యాక్ సైడ్ లో ఈ షోల్డర్ జాయింట్ పాయింట్ ఉంది కదా, అక్కడ టేప్ ని పెట్టుకొని అక్కడ నుంచి క్రాస్ గా ఈ విధంగా క్రాస్ గా పెట్టుకోవాలి. పెట్టుకుంటే మీకు బ్యాక్ నెక్ డెప్త్ ఎంత కావాలి, 7 ఇంచెస్, 8 ఇంచెస్, 9 ఇంచెస్, ఎంత కావాలంటే అంత మన చాయిస్ అనమాట. నెక్ డెప్త్ అనేది ఇక్కడ నేను బ్యాక్ నెక్ డెప్త్ అనేది 7.5 ఇంచెస్ పెట్టుకుందాం అనుకుంటున్నాను. సో ఫ్రంట్ నెక్ డెప్త్ ప్లేస్ లో 6 ఇంచెస్, బ్యాక్ నెక్ డెప్త్ ప్లేస్ లో 7.5 ఇంచెస్ అని నోట్ చేసుకొని పెట్టుకోవాలి. కంపల్సరిగా నెక్ డెప్త్ మెజర్ చేసుకునేటప్పుడు షోల్డర్ పాయింట్ దగ్గర టేప్ను పెట్టుకొని మనం టేప్ని ఈ విధంగా స్ట్రైట్ గా కాకుండా క్రాస్ గా పెట్టుకొని నెక్ డెప్త్ అనేది మెజర్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను ఫ్రంట్ నెక్ డెప్త్ ప్లేస్ లో 6 ఇంచెస్, బ్యాక్ నెక్ డెప్త్ ప్లేస్ లో 7.5 ఇంచెస్ నోట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ మనం స్లీవ్ యొక్క లెంత్ ని మెజర్ చేసుకోవాలి. ఇక్కడ స్లీవ్ యొక్క లెంత్ ని మెజర్ చేసుకునేటప్పుడు మనం ఇక్కడ చూడండి, ఎగ్జాక్ట్ గా ఈ ఆర్మ్ రౌండ్ అంటే మన షోల్డర్ జాయింట్ పాయింట్ ఉంది కదా, షోల్డర్ జాయింట్ దగ్గర ఎగ్జాక్ట్ గా షోల్డర్ జాయింట్ దగ్గర టేప్ ని పెట్టుకుని ఇక్కడ నుంచి కిందకి మీకు షార్ట్ స్లీవ్స్ కావాలా, ఎల్బో స్లీవ్స్ కావాలా, 3/4 స్లీవ్స్ కావాలా అండ్ ఫుల్ స్లీవ్స్ కావాలా అనేది మన చాయిస్. షార్ట్ స్లీవ్స్ అనుకోండి, ఏ స్లీవ్స్ పెట్టుకున్నా కూడా మనం టేప్ అనేది ఈ షోల్డర్ జాయింట్ పాయింట్ దగ్గర పెట్టుకోవాలి. పెట్టుకొని అక్కడ నుంచి మీకు షార్ట్ స్లీవ్స్ అనుకోండి 4.5 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది షార్ట్ స్లీవ్ యొక్క లెంత్. అదే మీకు ఎల్బో స్లీవ్స్ కావాలనుకోండి 9 ఇంచెస్ దగ్గర పెట్టుకోవాలి. 3/4 స్లీవ్స్ కావాలనుకోండి 14 ఇంచెస్ దగ్గర పెట్టుకోవాలి. అదే ఫుల్ స్లీవ్స్ కావాలనుకోండి, ఫుల్ స్లీవ్ అనేది మీరు మీకు కింద వరకు ఎంత లెంత్ ఉంటుందో చూసుకోవాలి. 18 ఇంచెస్ ఆర్ 17, కొంతమందికి 19 ఇంచెస్ వరకు ఉంటుంది. అది మన హ్యాండ్ యొక్క లెంత్ బట్టి. ఇక్కడ చూడండి, ఇది ఫుల్ స్లీవ్ అంటే ఇదనమాట. ఇక్కడ వరకు షోల్డర్ జాయింట్ పాయింట్ నుండి ఇక్కడ వరకు ఫుల్ స్లీవ్ ఎంత లెంత్ వస్తే అంత లెంత్ ని మెజర్ చేసుకుని నోట్ చేసుకోవాలి.
అది స్లీవ్ యొక్క లెంత్ ని మెజర్ చేస్తాం అనమాట ఈ విధంగా. నెక్స్ట్ స్లీవ్ ఎండ్ రౌండ్. మన స్లీవ్ యొక్క ఎండ్ రౌండ్ అంటే మనం ఇక్కడ స్లీవ్ ని లాస్ట్ లో ఎండ్ చేస్తాం కదా, ఆ స్లీవ్ యొక్క ఎండ్ రౌండ్ ఎంత ఉందో దాని చుట్టూ టేప్ ని ఈ విధంగా పెడతారు. ఫర్ ఎగ్జాంపుల్ స్లీవ్ ఇక్కడ మనకి ఈ విధంగా వస్తుంది అనుకోండి, దీని చుట్టూ టేప్ ని పెడతారనమాట. షార్ట్ స్లీవ్స్ అనుకోండి, లెంత్ మీరు 4.5 ఇంచ్ తీసుకున్నారు కదా, ఆ 4.5 ఇంచ్ ఎక్కడ వచ్చిందో దాని చుట్టూ మీరు టేప్ ని పెట్టుకుంటే అదే ఎండ్ రౌండ్ అనమాట. ఓకేనా, దాని చుట్టూ టేప్ ని పెట్టుకుని ఎంత వాల్యూ వస్తే అంత వాల్యూని స్లీవ్ ఎండ్ రౌండ్ కోసం మనం నోట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇక్కడ నేను స్లీవ్ లెంత్ అనేది నాకు షార్ట్ స్లీవ్స్ కావాలనుకుంటున్నాను. సో షార్ట్ స్లీవ్స్ కోసం నేను 4.5 ఇంచెస్ దగ్గర నోట్ చేసుకుంటున్నాను. స్లీవ్ ఎండ్ రౌండ్ నాకు 12 ఇంచెస్. ఈ విధంగా మనం ఒక సింపుల్ కుర్తీని స్టిచ్ చేసుకోవాలి అనుకునేటప్పుడు ఏ మెజర్మెంట్స్ కావాలి, వాటిని ఏ విధంగా మెజర్ చేసుకోవాలి అనేది తెలుసుకుని ముందుగా మనం ఈ విధంగా మెజర్మెంట్ షీట్ ని ప్రిపేర్ చేసుకుని పెట్టుకోవాలన్నమాట. ఈ వీడియోలో మీకు బాడీ మీద మెజర్మెంట్స్ అనేది ఏ విధంగా తీసుకోవాలో చూపించాను కదా. నెక్స్ట్ వీడియోలో మనకి దగ్గర ఓల్డ్ డ్రెస్ ఉంటే ఆ ఓల్డ్ డ్రెస్ ని యూజ్ చేసుకుని మనం మెజర్మెంట్స్ అనేది ఏ విధంగా తీసుకోవాలి అనేది చూపిస్తాను. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, నేను మీకు డౌట్స్ ని క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.